లేట్గా ఎందుకు వచ్చి అందుకు నేను వండేసాను కోపం మీద వండేసాను. బాగా బీట్ చేసిన పెరుగు ఇది కమ్మటి నెయ్యిని వేసేసుకొని జాఫ్రాని కలర్ని అక్కడక్కడ అలా ఇది పాలతోటి ఉంది. ఈరోజు మీఠీ పండగ. వేయండి మీకు 2 వేయమంటే 4 వేసారేంటి? ఈ తడక మిర్చిగా సాలం కోసం ఇప్పుడు ఈ తడక ఇందులో వేసేద్దాం. చాలా స్పెషల్. నువ్వు తిన్నావంటే అసలు ఈ బిర్యానీ తర్వాత తింటూనే ఉండిపోతావు. మరి బ్రెడ్ మ్యాంగో స్వీట్ మాత్రం కరెక్ట్ గా చెప్పలేదు. ఇది ఒక అరగంట ముందు చేసుకుని ఉంచితే మంచిగా ఇది నాంతది. ఇప్పుడే మా వారు వచ్చి చెప్పి వెళ్ళారు నాకు ఉల్లిపాయలు కూడా కావాలి సలాడ్ లో అని. మిర్చికా సాలన్ ఈరోజు చెప్పాను కదా మా అమ్మాయి మీఠీ పండగ అని. హాయ్ అంకుల్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదారి. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు గుమగుమలాడే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేశారు కదా ఆశ? అవును. ఎందుకు చేస్తే రెడీ చేయలేదు ఇలా అలా కనిపిస్తున్నాయి అంతే, ఏమి చేయలేదు. చేస్తాను. ఇప్పుడు ఆశ ఇప్పుడే వచ్చింది, నేను ఆల్రెడీ వండేసాను. నాకైతే కనిపించట్లేదు. ఒకసారి చూపించండి. చూపించేస్తాను. మా కరీలో వీడియో తీస్తున్నాడు. లేట్గా ఎందుకు వచ్చి అందుకు నేను వండేసాను కోపం మీద వండేసాను. నాకు వండితే బయట కాదు గేట్ వరకు స్మెల్ వస్తుంది. వదిలి చేశానంటే స్మెల్ రావట్లేదంటే అంటే నేను ఫెయిల్ అయిపోయినట్టు. అయ్యో నేను బిర్యానీ చేస్తే స్మెల్ లేదంటే చేయలేదని అర్థం. ఇక్కడ అన్ని ఇక్కడ ఇలాగే ఉన్నాయి చూడండి, అన్ని అలాగే ఉన్నాయి. చోర్ పకడా గయా. సరే, అయితే ఈ రోజు మేము బిర్యానీ ఎందుకు చేయబోతున్నాము అంటే ఈ రోజు మా మీఠీకి పండగ. మా మీఠీ డే ఈ రోజు. ఎస్, మా మీఠీ పండగ ఈ రోజు. అందుకని చికెన్ బిర్యానీ ఉంది, మటన్ దాల్చా ఉంది. ఈ రోజు మిర్చిగా సాలన్ ఉంది. ఇంకా విను, మిర్చిగా సాలన్ ఉంది. ఈ రోజు అన్ని మా మీఠీకి ఇష్టమైనవి అన్ని ఉన్నాయి. మ్యాంగో బ్రెడ్ సలాడ్ చేస్తున్నాను ఈ రోజు. మామూలుగా ఉండదండి ఈ రోజు, సూపర్. తర్వాత ఇంకొకటి ఉంది, ఎగ్ సలాడ్ కూడా చేస్తున్నాను. ఎగ్ వెజ్ సలాడ్ అన్నమాట. అది కూడా బాగుంటుంది. ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ లా ఉంది. ఇంకొకటి ఉంది. అబ్బో, ఇక్కడ నాన్ స్టాప్ ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం వరకు ఆగేవే లేదు. ఇక్కడ మరి ఇవన్నీ మీకోసం చెప్పాను, మరి నా కోసం కూడా ఉండాలి కదా. ఇక్కడ ఫిష్ అన్న ప్రాన్స్ అన్న ఉండాల్సిందే. లేదు, ఈ రోజు పన్నీర్ స్పెషల్ పన్నీర్ కర్రీ చేయబోతున్నాను ఈ రోజు. తినడం అదే నాకు చాలు. ఎస్, ఈ రోజు పన్నీర్ కర్రీ కూడా ఉంది. మరి ఫాస్ట్ గా మొదలెట్టేద్దామా? ఈ డే బిలాంగ్స్ టు జువి. అది కూడా ఎండ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. తొందరగా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఈ రోజు స్పెషల్ అండి, స్పెషల్ చికెన్ జాఫ్రాని బిర్యానీ. తొందరగా ఫాస్ట్ గా అయితే చేసేయాలి ఈ రోజు. ఎందుకంటే ఇంత ఎందుకు వండుతున్నామంటే మీటికి ఈ రోజు పండగ చేస్తున్నాం కాబట్టి కొంతమంది పిల్లలు వస్తున్నారు ఇంటికి, వాళ్ళ కోసం అన్నమాట. ఈ రోజు పిల్లలంటే ఎవరు వస్తున్నారు? అందరు కూడా మీటి ఫ్రెండ్స్, మీటి స్పెషల్ ఫ్రెండ్స్ వస్తున్నారు. మీటి రోజు అంటే మీటి ఫ్రెండ్సే ఉండాలి. చికెన్ సాఫ్రాన్ బిర్యానీ కోసం మెయిన్ హీరో. ఎస్, వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకుంటే మంచి కలర్ అయితే దిగుతుంది. ఇలా ఉంచేస్తే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. న్యాచురల్ కలర్. న్యాచురల్ గా ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత చాలా కలర్ వస్తుంది ఆయిష. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి మసాలా వేసేస్తాం. పుదీనా వేసేసుకుందాం. బిర్యానీలో పుదీనా అనేది మెయిన్ హీరో నాకు తెలుసు. అవును, పుదీనా లేకపోతే బిర్యానీ కాదు. అక్కడ మిక్సీ సౌండ్ వచ్చేస్తుందా? వస్తుంది. కొన్ని ఐటమ్స్ రుద్దేస్తున్నారు అక్కడ. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని
పసుపు రాసి కడిగేసి మళ్ళీ ఉప్పు పసుపు రాసి పెట్టామన్నమాట. ఈరోజు 10 కిలోల చికెన్, 8 కిలోల రైస్ వేస్తున్నాం. ఎప్పుడు మా వదినకి చికెన్ ఎక్కువగా ఉండాలి, రైస్ తక్కువగా ఉండాలి. కర్రీను ఆల్ఫాని షిఫ్ట్ చేశారు. ఇక్కడ షిఫ్ట్ మారింది. ముందే ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ తీసుకొని ఉప్పు వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే ముందు కూడా పసుపు వేసాం కాబట్టి మళ్ళీ చూసుకొని కర్రీ ఒక మీద జల్లుకొని కారం కూడా వేసేసుకొని ఎవరిని చూసుకుంటూ వేయాలి. కొంచెం తర్వాత ఇందులోనే పసుపు వేసేసుకుందాం. ఏం పర్లేదు. మంటని చిన్నదిగా చేసుకొని బిర్యానీ పౌడర్ వేసేస్తున్నాను. కలుపుకొని కలపాలి. ఇక్కడ ఆల్రెడీ ఎసరు పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఉప్పు అది వేయాలి. అప్పటివరకు దీన్ని పడిచేసి చక్కగా కడుపుకుంటున్నాం మా కర్రీని కలుపుతూనే పాపం తనకి కూడా స్టార్ట్ అయిపోయింది. కష్టజీవులం. తర్వాత ఇందులో నిమ్మరసం వేసేసుకుందాం. తర్వాత ఇందులో పెరుగు వేసేద్దాం. ఇప్పుడు వస్తా చూడండి కలరు. బాగా బీట్ చేసిన పెరుగు ఇప్పుడు ఇందులో కల్లుప్పు ఇంత వేసేకూడదు, చూసుకొని వేసుకోవాలి. అంత వేసేస్తే ఇంకేమైనా ఉందా? ఉప్పు తీసేయాలి అంతే. ఆశ నేను బిర్యానీ నేర్చుకున్న కొత్తలో ఎసరు పెట్టేదాన్ని కదా బిర్యానీ కోసం. అప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయేదాన్ని ఎప్పుడు కూడా. అయ్యో, మెయిన్ వేయాల్సిందే ఎసర్లు. ఇందులోనే ఉప్పు వేసేదాన్ని, ఇందులో వేసేదాన్ని కాదు. అంత అయితే గుర్తుకొచ్చింది. మెయిన్ బియ్యానికి పట్టాలి. తర్వాత మంచిగా గుర్తు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కొంచెం నూనె వేసేసుకుందాం. కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేద్దాం. అయిపోయింది. ఈ చిన్ని నిమ్మకాయ చూసారా, కర్రీని తీసుకొచ్చాడు. ఇది కూడా ఈ ఎసరులో పాడేద్దాం. అంత చిన్నగా ఉన్నాయి ఏంటి అంటే ఇంకా అవి పెద్దగా అవ్వకుండా తీసేసారు ఈయన. ఇలా కట్ చేసిన ఈ నిమ్మకాయలు కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం. బియ్యం వేసేయండి ఇందులో. జాగ్రత్త బిస్మిల్లా. చక్కగా నానిన బియ్యం ఏ కర్రీ మంచిగా దీన్ని నానబెట్టి ఎంత నానితే అంత తొందరగా అవుతుంది. ఎసరు పెట్టాక ఇట్లా బియ్యం వేసాక అయితే పక్కకి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏంటి ఏం నెతికేస్తున్నారు? నిమ్మకాయ తీస్తాడనమాట. తర్వాత కూడా ఇబ్బంది అవుతుందని. ఓహో,
కిచెన్ లో ఎవరైనా రాళ్ళు వేస్తారు, మేము నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వాచెస్ అందులో వేసేయండి. ఫాస్ట్ గా వేసేయండి, పర్వాలేదు. నీళ్లు కింద వెళ్ళిపోతాయి, ఏమవుతుంది. అలా వేసేయండి. కాళ్ళు అవి జాగ్రత్త, పొగలు వస్తున్నాయి, చాలా వేడిగా ఉంది. ఇద్దరు వేసింది అందులో లేదా నాకు ఇచ్చింది, నేను చేస్తాను. అయిపోతే అస్సలు టైం ఉండదు, విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం తీసేయాల్సిందే. బిర్యానీ అంటే పొడి పళ్ళాడితేనే బాగుంటుంది, మెత్తగా ఉంటే అసలు బాగోదు, కిచిడి అవుతుంది అది. ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బాస్మతి రైస్ నీళ్ళని కూడా వేసుకుంటే బాగుంటుంది, ఇంకా టేస్ట్ పెరుగుద్ది, స్మెల్ అనేది బాగుంటుంది. తీసుకొని ఒకసారి కలిపేస్తాను. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకోవాలి. ఈ కర్రీ ఎలా ఉందంటే నార్మల్ రైస్ లో కూడా వేసుకొని తినేసేలా ఉంది. దీంట్లో నీళ్ళు వేసి చల్లారుతుంది కదా, అప్పుడు వేయండి. వెళ్ళండి, నీళ్ళు వేయండి. మంటని చిన్న మంట చేసేసుకొని ఇప్పుడు డెకరేషన్ చేసుకోవాలి, మేకప్ చేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇది కమ్మటి నెయ్యిని వేసేసుకొని చికెన్ జాఫ్రాని బిర్యానీ అన్నాను కాబట్టి ఈ జాఫ్రాని కలర్ని అక్కడక్కడ అలా, ఇది పాలతోటి ఉంది. దీని మీద ఇప్పుడు దమ్మి తీసుకోవాలి. ఈ రాయిలు అయితే రెడీగా ఉంటాయి. ఇది ఇప్పుడు చక్కగా దమ్ అవ్వాలన్నమాట. సిమ్లో పెట్టేసి ఒక 20 to 25 minutes వదిలేయాలి. దీని జోలికి రాకూడదు, అలా వదిలేదు. అప్పుడు మనం వేరే చాలా డిషెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. మిర్చిగా సాలన్ కోసం ఉప్పు నీటిలో బాగా కడిగి ఉంచుకున్న ఈ పచ్చిమిరపకాయలు తెలుసు కదండి, ఈ మిరపకాయలు మిర్చిగా సాలన్కి వాడతాం అనమాట. దీన్ని ఇలా ఘాట్లు పెట్టుకుంటే మంచిగా మిర్చిగా సాలన్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల గ్రేవీ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిర్చిగా సాలన్ కోసం గిన్నె పెట్టేసుకొని ఇందులో కొంచెం నీళ్ళు ఉన్నాయి, వేడి అవ్వాలి. ఈరోజు మీఠీ పండగ. ఇందులో ఆయిల్ వేసేసుకొని ఇందులో మిర్చి ఫ్రై చేసి తీయాలి. తెలుసు కదా మీఠీ పండుగ, ఆ మీఠీ పండుగ ఏంటో చూస్తుండండి లాస్ట్ వరకు. మీఠీకి మనం ఏం పండుగ చేయబోతున్నామో సర్ప్రైజ్. చికెన్ సాఫ్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మిర్చిగా సాలన్, చక్కగా కట్ చేసిన మిర్చి కొన్ని కొన్ని వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇది ఒకేసారి కదా? ఒకేసారి వద్దు.
ఇది ఫ్రై అయింది కదా, తీసేద్దాం. ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. ఈ మిర్చి మసాలాల్లో మస్టర్డ్ ఆయిల్ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా చక్కగా ఫ్రై అయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం. ఇందులో చాలా తక్కువగా పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ ఇంతే. అంటే నేను ఈరోజు 1 కిలో పైనే ఉన్నాయి. ఇది ఉప్పు అవసరం లేదు. ఇప్పుడు నేను టమాటా ప్యూరీ, ఇది నార్మల్ టమాటాని ఉడకబెట్టేసి చల్లారబెట్టి తర్వాత ఇందులో పోసి మెత్తగా చేసేసి నా టమాటా ప్యూరీ అన్నమాట. ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది మన టమాటాలు కూడా వేసుకోవచ్చు, చిన్న ముక్కలు కట్ చేసి. మా ఇంట్లో ఇది ఇప్పుడు అవైలబుల్గా ఉందని ఈ టమాటా ప్యూరీని వేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. ఇంకొంచెం వేయండి, ఇంకొద్దిగా, ఎందుకంటే ఇందులో చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి పడుతుంది. కారం వేయండి, వేయండి. పసుపు వేసేయండి. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి కావాలి, నార్మల్ పచ్చిమిర్చి ముక్కలు అక్కడ ఉంటే అది కూడా మీకు 2 ఏమంటే 4 వేసారేంటి? ఇది బాగా ఇప్పుడు ఇది చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి అంటే నేను ఇంట్లో ఎండబెట్టిన కొబ్బరి అండి, అందుకని ఇది అంత నల్లగా లేదు. ఎండు కొబ్బరి రుబ్బేసింది, తర్వాత నువ్వులు వేయించి రుబ్బింది. ఇవన్నీ తర్వాత మనం నీళ్ళు వేసి కలిపేసి వేయాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, వేసి ఇప్పుడు ఇందులో వేయించిన పల్లీలను, ఈ వేయించిన పల్లీల పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇందులో ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో నేను ఇందాక అన్ని వేసాను కదండి, అన్నింటిలో కూడా నీళ్లు వేసేసి ఇందులో నీళ్ళు వేయాలి. నాకు చింతపండు పులుసు కూడా కావాలమ్మా. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కూడా వేసేద్దాం. ఇలా నీళ్ళు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది ఒక ఉడికాక ఫ్రై చేసి ఉంచిన మిరపకాయలు వేసేసి చిన్న మంట మీద ఇది బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకొని చిన్న మంట పెట్టేసి ఇది బాగా ఉడకాలన్నమాట. పచ్చిమిర్చి ఉడకడానికి టైం పడుతుంది. మంచిగా పచ్చిమిర్చి జ్యూసీగా అవ్వాలి. ఇందులో మూత పెట్టేసి, ఇదేంటిది, నువ్వు కూడా ఉడకాలమ్మా, ఉడుకు. ఓకే, ఎగ్ సలాడ్ అని. ఎగ్ సలాడ్ కోసం ఇది ఉడకబెట్టుకోవాలన్నమాట, ఎగ్ సలాడ్ కోసం. ఓకే, ఇందులో ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేస్తారు. ఆయిల్ వేస్తాము, కొంచెం నిమ్మరసం కూడా వేస్తాం. నీళ్ళు వేసేసుకొని గుడ్లను ఉడకబెట్టేసుకుంటే సగం పని అయిపోతుంది అనమాట. ఇందులో ఆయిల్, నిమ్మరసం. ఏం సగం పని అయిపోద్ది, అది ఉడకాలి మళ్ళీ తీయాలి. ఏమీ లేదండి, మా వదిన అలాగే అంటారు. చాలా పని ఉంది. ఇది స్టవ్ మీద పెట్టేద్దాం ఉడకడానికి. ఆ స్టవ్ మీద ఇక్కడ కదా ఐషా, అదే కాదు. ఓకే అటు ఇంకా కర్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మటన్ దాల్చా కోసం నెయ్యి వేసేసుకొని
మటన్ కాల్చి అనేది నెయ్యితోటి చాలా బాగుంటుంది. ఇంతకీ ఏ పండగ అన్న అమ్మాయి ఏది? ఆ అమ్మాయి కనిపించట్లేదు. ఎవరు? ఇంకెవరు? మన మీటి ఏది? వెయిట్ అండ్ సీ. అందరూ మీటి కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. గరం మసాలాలు మన నాన్ వెజ్ అనగానే ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. ఉండాల్సిందే. ఇది కూడా శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి కలిపేసి ఉంచారు. ఎస్. వావ్, ఆయిషకి తెలిసిపోయింది. ఇప్పుడు కూడా తెలియకపోతే ఎలాగా? ఇప్పుడు నాకు జీలకర్ర కావాలి. ఇందులో మెయిన్ జీలకర్ర. ఇది గిన్నె ఇప్పుడు పన్నీర్ కర్రీ చెప్పాను కదా, స్పెషల్ పన్నీర్ కర్రీ కోసం. స్పెషల్ పన్నీర్ స్పెషల్ వదినకి. దానికోసం కూడా కొంచెం నెయ్యి వేసేసుకొని పన్నీర్ కర్రీలో కూడా అంటే బటర్తో చేయాలి. ప్రస్తుతం నెయ్యి అవైలబుల్. నెయ్యి అయినా ఒకటే, బటర్తోనే కదా నెయ్యి కూడా అయ్యేది. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయల్ని ఫ్రై చేసి పెట్టేసాము. ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అనమాట. ఇది దీన్ని కూడా వేసేస్తాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా. నేను 2 కిలోలతోటి చేస్తున్నాను ఆయిష ఇక్కడ. అవును, కానీ 2 కిలోలు ఉంది ఇక్కడ మటన్. ఇది వేగాలన్నమాట బాగా. అప్పటికి మనం పన్నీర్ కర్రీని చేసేసుకుందాము. అది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కర్రీ కోసం కూడా కొన్ని జీలకర్రని అలా వేసేసుకొని నూనెలో ఎట్ ఏ టైం చేస్తున్నారు. మటన్ కర్రీ ఇటు పన్నీర్ కర్రీ. ఇది ఉల్లిపాయ పేస్ట్ ఆయిష. అంటే పచ్చి ఉల్లిపాయలు కాదు, ఫ్రై చేసి ఉల్లిపాయని మగ్గ పెట్టేసి మిక్సీ చేసి చల్లారి పెట్టి మిక్సీ చేసిన పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాం, మంట చిన్నది పెట్టుకొని. లేకపోతే కారం మాడిపోతుంది. ఎస్. ఇందులో పచ్చిమిర్చి వాడరు, ఓన్లీ ఎర్ర కారంతో చేస్తారనమాట. ఇలా కారం ఒక్క నిమిషం వేగాలి. ఈ వేగిన సువాసన ఎంత బాగుంటుందో. ఘాటు కూడా అలాగే ఉంటుంది, తుమ్ములు కూడా అలాగే వస్తాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మటన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ, అంటే ఇంట్లోనే నేను చెప్పాను కదా, టమాటాలు మంచిగా నేను చేసి ఉంచుతాను. అంటే మనకు అర్జెన్సీలో బాగా పనికొస్తాయి. ఇది మటన్ వేసేసారు, వేసేసి బాగా కలిపేశారు. ఇది కూడా మంచిగా వేగాలి పన్నీర్ కర్రీలోకి. ఇంకే టైం 2 కర్రీస్ అవుతున్నాయి ఇక్కడ. ఎస్. ఎందుకంటే టైం లేదు ఇప్పుడు. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, మీటి ఫ్రెండ్స్ వస్తున్నారంటే నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఉండాలి ఇప్పుడు. అవును, మెయిన్ ఆ మీటి రెడీ అవ్వాలి. అవుతున్నారు. ఎస్. ఇప్పుడు చిన్న మంట మీద కొంచెం ఉడకాలి. ఇది మటన్ మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఇందులో ధనియా జీలకర్ర పౌడర్, తర్వాత గరం మసాలా పౌడర్, పసుపు, ఉప్పు, కారం. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఆశ. ఉన్నాయా? రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి. ఇది ఒకసారి కలుపుకుందామా? ఇటు కూడా అది ఇది ఇప్పుడే కలిపేసాను. నువ్వు ఫోన్ తీసుకుని అక్కడ వెళ్ళావు, నేను ఆల్రెడీ కలిపేసాను అన్నమాట అన్ని. ఓకే, అయితే నేనే మిస్ అయ్యాను అన్నమాట. నువ్వే మిస్ అయ్యావు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇది నూనె తేలినట్టు వేగాలి. కొంచెం పచ్చి స్మెల్ కూడా పోవాలి. ఇక్కడ పన్నీర్ కూడా క్యూబ్స్ కింద కట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని నీళ్లు వేసేసుకుందాం. వాటర్ వేసేసుకోవాలి వెంటనే, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఎస్. ఈ మిర్చి సామాన్ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం.
ఇందులో పన్నీర్ ముక్కల్ని వేసేసుకుని చిన్న మంట మీద కొత్తిమీర కూడా వేసుకొని వదిలేద్దాం. కసూరి మేతి కూడా వేస్తాం లాస్ట్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు మూత పెట్టేద్దాం చిన్న మంట మీద. కొంచెం బాగా ఆయిల్ అంతా పైకి వచ్చి పైకి రావాలి. ఇది చక్కగా ఉడుకుతుంది మటన్. ఇప్పుడు ఇందులో నేను టమాటా ప్యూరీని వేసేస్తున్నా. అంటే టమాటాని కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు ఇది అవైలబుల్గా ఉందని ఇది వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఎమర్జెన్సీలో బాగా పనికొస్తాయి కదా, బాగా పనికొస్తాయి. కోసుకొని వేసుకొని ఇది కూడా ఇప్పుడు మంచిగా ఆయిల్ తేలినట్టుగా అయిన తర్వాత చింతపండు, తర్వాత నేను ఆల్రెడీ కందిపప్పుని ఫ్రై చేసేసి నానబెట్టేసి రుబ్బేసి ఉంచానమాట. ఈరోజు ఈ తడక మిర్చిగా స్థానం కోసం, కానీ ఇందులో ఒక్కటి తక్కువైంది. ఏంటది? ఇప్పుడు తేవడానికి కూడా ఎవరు లేరు, ఎవరు పనిలో వాడు బిజీగా ఉన్నారు. ఓన్లేండి, అది మిస్సింగ్ అందాం. ఏముంది? కలోంజీ మిస్సింగ్ అయింది. ఓకే ఓకే, కలోంజీ మిస్సింగ్. మీరు వేసుకోండి, వేసుకోకపోయినా బాగుంటుంది. వేసుకుంటే ఇంకా బాగుంటుందంట. సో మీరు వేసుకొని చేసుకోండి, మాకు లేదు కాబట్టి వేయకుండా చేస్తాం. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకొని, జీలకర్ర, కొద్దిగా మెంతులు, తర్వాత ఎండు మిరపకాయలు ఇలాగే తీయకూడదా? ఇలాగే బాగుంటాయి. ఇందులోనే కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ తడకాన్ని తీసుకెళ్ళి మన మిర్చిగా సాలంలో కలిపేద్దాం. ఇప్పుడు ఈ తడక ఇందులో వేసేద్దాం. ఉడకబెట్టి ఉంచుకున్న, అంటే కందిపప్పు ఫ్రై చేసి ఉడకబెట్టి ఉంచుకున్న ఈ కందిపప్పును కూడా వేసేసుకొని, ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని వేసేసుకొని, ఇలా కొత్తిమీర వేసేసుకొని దీన్ని బాగా ఉడకబెట్టుకుంటే అయిపోయినట్టే. పుదీనా వేరా? ఇంకా పుదీనా వస్తుంది. ఇందులో కరివేపాకు వేయాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు ఇదేంటి అని ఆయేష అడగబోతుంది. అడగను, చెప్పేస్తారు, వదిలే చెప్పేస్తారు. నేను అడగక ముందే చెప్పేస్తారు. ఇది హిమాయత్ మ్యాంగో అంటే మా వదినకి చాలా చాలా ఇష్టం. ఇదే తింటారు. దీంతో రోజు డిజర్ట్ అనమాట. దాంతోనా? ఎస్, దాంతో ఏంటి? మ్యాంగో తోటి చాలా స్పెషల్. నువ్వు తిన్నావంటే అసలు ఈ బిర్యానీ తర్వాత ఇది తింటూనే ఉండిపోతావు. స్వీట్ అంటే ఇష్టం లేదు కానీ తింటావు నువ్వు ఇది. అదే మ్యాంగో ఉంది కదా, నాకు మ్యాంగో అంటే ఇష్టం. అంత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలా? అంటే బాగుంటుంది. పెద్ద పెద్ద పీసెస్ కన్నా చిన్న చిన్న జ్యూసీగా వస్తుంది అన్నమాట ఇందులో. ఓకే ఓకే. ఇలా మ్యాంగో బ్రెడ్ కస్టర్డ్ కోసం చిక్కటి పాలని బాగా మరిగించేసుకోవాలి. తర్వాత ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని నేను ఇలా కలిపేసి ఉంచుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇది మరుగుతున్న పాలలో వేయాలన్నమాట. ఇలా కస్టర్డ్ని వేసి బాగా కలిపేసుకొని ఇందులోని షుగర్ వేసేస్తాను. ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకొని సరిపడా బాగా కలిపేసుకొని ఇది చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అందుకని ముందు చేసేస్తున్నాం. ఇది బాగా కూల్ అయిపోవాలి.
అమ్మ మా అబ్దుల్ కూడా పని చేసేస్తున్నాడు. మరి చెల్లి పండగ కదా, అందుకని తను కూడా పని చేస్తున్నాడు. మా వదిన అక్కడ బ్రెడ్ తీస్తున్నారు. ఎస్, మరి బ్రెడ్ ఏంటో మ్యాంగో స్వీట్ మాత్రం కరెక్ట్ గా చెప్పలేదు. అదేరా బ్రెడ్ మ్యాంగో కస్టర్డ్ ఇది. ఆహా, బ్రెడ్ మ్యాంగో కస్టర్డ్. ఇక్కడ కస్టర్డ్ వచ్చేసి మా అబ్దుల్ ట్రీట్ చేస్తున్నాడు. మా అబ్దుల్ చాలా సీరియస్గా ఉంటాడు అంటున్నారు. కొంచెం నవ్వమ్మా. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి ఆయిషా. 4 పీసెస్ కిందనా? ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇందులోనే మ్యాంగో, మన ఏంటిది హిమాయత్ మ్యాంగో, దీన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ వేసుకొని తర్వాత మిల్క్ మేడ్, మన మిల్క్ మేడ్ తోటి చాలా ఎమ్మీగా అయిపోతుంది ఇది. స్వీట్స్లో మిల్క్ మేడ్ వేసుకుంటే ఇంకా దాని టేస్ట్ ఇంకా బాగా వచ్చేమంటారు, బాగా వస్తుంది. ఇది ఒకసారి కలిపేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుండి మనం మామిడి పళ్ళు చల్లగానే ఉన్నాయి. ఈ కస్టర్డ్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను కాబట్టి చాలా చల్లగా ఉంది. అయినా సరే ఇప్పుడు కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో, ఎందుకంటే అందరు తిన్న తర్వాత ఇది ఐస్ క్రీమ్ లాగా ఇవ్వచ్చు మనం. ఓకే ఓకే. మ్యాంగో కస్టర్డ్ బ్రెడ్ స్వీటా? పిల్లలు ఐస్ క్రీమ్ లాగా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇది స్వీట్ అన్నప్పటికీ పిల్లలు ముందుంటారు. ఇప్పుడు ఇందులో క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ వేసి కలపను, తినేటప్పుడు మనం కలుపుకోవచ్చు ఆయిష. ఇలా ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా వద్దా? ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి 2 వేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తారు. ఎక్కువ క్వాంటిటీలో కదా, మీటి పండుగ అంటే అయినా మా వదినకు కొంచెం కొంచెం చేయడం ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఎక్కువే చేస్తారు. అందరు కడుపు నిండా తినాలి. ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అంతే. దీని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. బ్రెడ్ మ్యాంగో కస్టర్డ్ రెడీ. ఇప్పుడు పన్నీర్ కర్రీ కూడా చక్కగా అయింది. ఇందులో కొద్దిగా హనీ వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా అంతే. అవును, వేసి ఇంకా స్వీట్ స్వీట్ తగిలి ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పైన మనం క్రీమ్ వేసేద్దాం. అయిపోయింది, మాక్సిమం అన్నీ అయిపోయినట్టే. ఇంకా ఎగ్ ఒకటే ఉంది, కొత్తిమీర వేయాలి ఇందులో. ఎగ్ ఒకటే ఉంది, ఎగ్ సలాడ్ ఒకటే ఉంది. అది కూడా చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఎగ్ సలాడ్ కోసం కొత్తిమీర వేసి పుదీనా వేసుకొని పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు కాదు, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. అమ్మ కొంచెం పెరుగు తెచ్చుకోండి. పెరుగు వేసి మిక్సీ పట్టాలి. పెరుగు వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా రుబ్బేసుకొని మనం ఎగ్స్లలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గుడ్లను కట్ చేసేసుకుందాం. ఇలాగా ఇది ఒక అరగంట ముందు చేసుకుని ఉంచితే మంచిగా ఇది నాని చాలా బాగుంటుంది. గుడ్లు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇంకో విషయం, ఇది బిర్యానీలో కూడా వేసుకుని తినొచ్చు. పెరుగుదే కాబట్టి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలా? అవసరం లేదా? ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది చల్లగా. ఓకే డన్. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న ముక్కలా కట్ చేసి ఇందులోనే మరి కొంచెం పెరిగేసాను నేను.
ఇప్పుడే మా వారు వచ్చి చెప్పి వెళ్ళారు నాకు ఉల్లిపాయలు కూడా కావాలి సలాడ్లో అని. కాబట్టి అసలు నార్మల్గా ఇలాగే, కానీ మా వారికి ఇష్టమైనది ఇది కాబట్టి ఇది కూడా నేను ఇందులో వేసేస్తున్నా. ఇందులో మిక్స్ చేసేయాలి. యాక్చువల్ అయితే ఫస్టే మిక్స్ చేయాలి, కానీ తర్వాత మిక్స్ చేస్తున్నాం. కావాలంటే వేసుకోవచ్చు అన్నమాట, అలా ఆప్షనల్. ఇలా ఎగ్స్ మీదకి ఉల్లిపాయలు ఇలా వచ్చినట్టుగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎస్ కదా, కలర్ఫుల్గా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. గ్రీన్, వైట్, ఆరెంజ్ కూడా పెడితే మన ఫ్లాగ్ కలర్ అయిపోతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడే ఆయుష కొంచెం ఇది ఒక గుడ్డు తీసుకొని టేస్ట్ చేసింది. చాలా బాగుంది, చాలా చాలా టేస్ట్ ఉంది. ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు ఆగట్లేదు. ఎన్ని నాన్ వెజ్లు చేసినా అంత ఇంట్రెస్ట్ చూపించదు. ఎందుకో ఇది వదిన కొంచెం టేస్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడే చేసాను. మరి చూడాలి కదా టేస్ట్ ఏం సరిపోయినాయా లేదా అనేది, అలా చూసాను అంతే. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. మిర్చి కా సాలన్. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం మన మీటి ఫ్రెండ్స్ కోసం. మిర్చి కా సాలన్ రెడీ. మన మీటి ఫ్రెండ్స్ వచ్చేసారు, వాళ్ళకి సర్వ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఇలా పట్టుకోయా. ఈరోజు చెప్పాను కదా మా అమ్మాయి మీటి పండగ అని. పండగ అంటే ఏమీ లేదండి, ఈ రోజు తన ఖురాన్ కంప్లీట్ చేసిన రోజు అనమాట. మొన్న మా అబ్దుల్ కంప్లీట్ చేసినప్పుడు మేము ఇంట్లో దావత్ చేసాము, మీ అందరికి అది కూడా వ్లాగ్ లో చూపించాను. అప్పుడు అబ్దుల్తో పాటు తను ఒక్కతే ఎందుకు ఫీల్ అవ్వాలని తను కూడా అప్పుడు అందరూ చేసేసారు. ఇంకా జువేరియా ఒక్కతే ఉండేది, ఇప్పుడు జువేరియా కూడా కంప్లీట్ చేసేసి ఈ రోజు జువేరియా ఖురాన్ ని కంప్లీట్ చేసింది. బిస్మిల్లా ముబారక్ మీటి. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. మా వారు ఫంక్షన్ కి వెళ్ళారంట, మా వారికి అవార్డు ఇస్తున్నారు, వీడియో కాల్ చేయమన్నారు. మా మీఠీకి కంగ్రాచులేషన్ ముబారక్ చెప్పడానికి.
Thank you so much. Thank you. Hello, uncle. Hi. Hi, uncle. Hi, uncle. Thank you. Thank you so much, uncle. Thank you so much. Thank you so much, uncle. Thank you. Mashallah, Abba, for Allah, please. అస్సలం వలైకుమ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను నా ఖురాన్ కంప్లీట్ చేసేసాను అండ్ నేను నా నమాజ్లో మీ గురించి చాలా దువా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నా గురించి దువా చేయండి. థ్యాంక్ యూ. మా వారు ఇంటికి వచ్చారు మంచిగా అవార్డు తీసుకొని. సో ఇప్పుడే జస్ట్ అయ్యింది ఈవెంట్, ఇంటికి వచ్చాను ఈ అవార్డు తీసుకొని. నాతో పాటు సాయి కుమార్, బాబు మోహన్ గారు, అలాగే రఘుబాబు అన్న, రాజీవ్ కనకాల, ఇక చాలామంది ఆర్టిస్టులు ఈరోజు అవార్డు తీసుకోవడం జరిగింది రవీంద్ర భారతిలో. థ్యాంక్ యూ రంగారావు గారు, అవార్డ్ ఫర్ దిస్ అండ్ 50 years గోల్డెన్ జూబ్లీ. సో ఇప్పుడు ఇది నా నెత్తికి పెట్టారు, మీటింగ్ పిలుస్తాను, మీటింగ్కి నెత్తికి ఇది పెడతాను.